బుచ్చమ్మ 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 స్పృహొస్తున్నట్టుంది. సుబ్రహ్మణ్యం గారు, మీ వాళ్ళతో మాట్లాడతారా? ఎవరినైనా పిలవమంటారా? మా బుచ్చమ్మే కావాలి, ఇంకెవ్వరు వద్దు. ఒక నిమిషం ఉండండి. మీరేం కంగారు పడకండి, సుబ్బు గారికి ఏం కాదు. ఇక్కడ బుజ్జమ్మ ఎవరండి? మా అమ్మే నరసమ్మ. ఎందుకు అడుగుతాడా? మీ వారు స్పృహలోకి వచ్చారమ్మా. బుజ్జమ్మ అని కలవరిస్తున్నారు. నేను ఒకసారి మాట్లాడతాను. లేదమ్మా, ఆయన బుజ్జమ్మతో తప్ప ఎవరితోనూ మాట్లాడరంట. ఆవిడుంటే లోపల పంపించండి, లేదంటే వెంటనే రమ్మని చెప్పండి. ఏడుందని రమ్మని చెప్పను. విన్నారు కదా సారు, మా సుబ్బు అమ్మినే కలరిస్తున్నాడంట. వచ్చి కనబడితే కానీ బ్రతికేలా లేడే. మా అమ్మి జాడేమన్నా తెలుసురాదా? కనీసం మాట చెప్తానైనా ప్రాణాలు నిలుపుకుంటాడేమో. ఊరుకోండి పద్దుగారు, అను వదిన క్షేమంగానే ఉండుంటుంది. ఒకసారి జెండే కాల్ చేసి నేను విషయం కనుక్కుంటాను. ఈలోపు మీరెళ్ళి సుబ్బు గారిని పలకరించండి. నా పుచ్చమ్మ ఏది అని అడిగితే నేనేం సమాధానం చెప్పేది? మా సుబ్బుని అట్ట చూడలేను. మా అమ్మ గురించి ఏమని చెప్పను? అయ్యో, ఎంత కర్మ వచ్చింద్ర దేవుడా. ఆర్య, స్లో స్లో, కేర్ఫుల్ ఆర్య. జెండే కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆర్య సారు, దాదా దాదా ఎలా ఉన్నారు దాదా? ఐఎమ్ ఓకే నీరజ్. సారు. పద్దు గారు, సుబ్బు గారికి ఎలా ఉంది? డాక్టర్ గారు చాలా సీరియస్ గా ఉందంటున్నారు. మా సుబ్బు ఏమో అమ్మిని కలవరిస్తా ఉన్నాడు. అమ్మిని చూస్తే తప్ప కోలుకునేలా లేడు. నాకెందుకో చాలా భయంగా ఉండదు సారు. మీరు క్షేమంగా వచ్చినట్టే అమ్మి కూడా వస్తుంది కదా సారు. భయపడకండి పద్దు గారు, సుబ్బు గారితో నేను మాట్లాడతాను. అట్నే సారు. అదిగో ఆ గదిలో ఉన్నాడు, వెళ్ళండి సారు. బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చమ్మ. సుబ్బు గారు, ఆర్య సార్,
లేవకండి. సార్, మీరు బాగానే ఉన్నారు కదా? కొంచెం ఎక్కడ సార్? మాట్లాడరేంటి సార్? కూర్చోమ్మ మీతో పాటు రాలేదా? ప్లీజ్ సుబ్బు గారు, తనకేమీ కాదు. తనని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదే. అంటే మా బుజ్జమ్మ అనుజాడ తెలియలేదనేది నిజం సుబ్బు గారు. అను ఎక్కడున్నా ప్రాణాలతో క్షేమంగా ఉంటుందనే నా నమ్మకం అంతకంటే పెద్ద నిజం. నమ్మండి, నా నమ్మకాన్ని మీరు నమ్మండి. అను వస్తుంది. తనని తీసుకొచ్చే బాధ్యత నాది. అను వచ్చేసరికి మీరు పూర్తి ఆరోగ్యంగా కనిపించాలి. అప్పుడే మీరు ఎప్పట్లా తనతో సంతోషంగా గడపగలరు. నిజమా సార్? అవును సుబ్బు గారు, అను మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగానే చూడాలనుకుంటుంది. అందుకే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయాలి. అను వచ్చేసరికి మీరు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వండి. అనుని తిరిగి తీసుకొస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఆరోగ్యం జాగ్రత్త సుబ్బు గారు. సారు మసు పెట్టున్నాడు. ఏమంటున్నాడు సారు? కంగారు పడకండి పద్దు గారు. సుబ్బు గారు కోలుకుంటారు. మనందరి కోసం, ముఖ్యంగా అను కోసం. సారు అంటే మా మమ్మీ వస్తుంది కదా సారు? అవును, వస్తుంది. నేనే తీసుకొస్తాను. అంతవరకు మీరు సుబ్బు గారిని జాగ్రత్తగా చూసుకోండి. అట్నే సారు. వెళ్ళొస్తాను. అనుతోనే తిరిగొస్తాను. మీరు జాగ్రత్త సారు. దాదా దాదా
నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు కదా సార్. అది మీరే సార్. నా మనసులో ఉన్నది, నేను ప్రేమిస్తున్నది మిమ్మల్ని సార్. Will you marry me, Anu? నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని ఎంత భయపడ్డానో తెలుసా? నన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు? మీరు మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది?